హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేను ఇప్పుడు గూగుల్ ఆఫీస్ దగ్గర నుంచి వస్తున్నాను అనమాట. సో ఫస్ట్ టైం నేను గూగుల్ ఆఫీస్కి వెళ్ళడము. యూట్యూబ్ వాళ్ళు తెలుగు డే సందర్భంగా ఈరోజు వర్క్షాప్ని కండక్ట్ చేశారు. ఫుడ్ వర్క్షాప్ అనమాట. ఆఫ్టర్నూన్ మాకు లంచ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. లంచ్ అయిపోయిన తర్వాత మాకు చిన్న వర్క్షాప్ జరిగిందనమాట. అంటే గూగుల్లో యూట్యూబ్లో మనకి ఎలాగా ఇంప్రూవ్ చేసుకోవాలి, మన ఛానల్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, చిన్న చిన్న టిప్స్ చెప్పారు. సో అవి యూస్ఫుల్ అనిపిస్తుంది. అందుకన్నా ముఖ్యంగా నాకు చాలామంది యూట్యూబర్స్ని నేను కలిశానండి. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంతవరకు ఇంట్లోనే ఉండి నేను వీడియోస్ ప్రొడ్యూస్ చేస్తూ మీకు చూపిస్తున్నాను. బట్ ఈరోజు నాకు అలాంటి వాళ్ళే అంతమందిని నేను అక్కడ చూసేసరికి ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే, సో అందరితో కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నానండి. అవన్నీ మీతో ఇప్పుడు నేను షేర్ చేసుకుంటున్నాను. తర్వాత నేను ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మాకు అక్కడ ఒక ఐడి కార్డ్ ఇచ్చారనమాట. సో ఇలా ఐడి కార్డ్ ఇచ్చారు. తర్వాత ఒక బుక్ అలాగే పెన్ ఇచ్చారు. అంటే వాళ్ళు చెప్పే పాయింట్స్ని మనం నోట్ చేసుకోవడం కోసం బుక్లో నోట్ చేసుకోవడానికి బుక్ పెన్ ఇచ్చారనమాట. తర్వాత మేము అరౌండ్ 2 o'clockకి మేము వెళ్ళాము అక్కడికి. 2:30 నుంచి ఆల్మోస్ట్ 6 అయిపోయిందండి. మొత్తం అందరి స్పీచెస్ అయ్యి వాళ్ళు చెప్పే టిప్స్ అవన్నీ అయిపోయేసరికి 6 o'clock అయిపోయిందనమాట. మాది 6 o'clockకి ప్రోగ్రామ్ అయిపోయింది కదండి. అంటే ఫుడ్కి సంబంధించిన యూట్యూబర్స్ని మాత్రం 2 to 6 o'clock వరకు ప్రోగ్రామ్ కండక్ట్ చేశారనమాట. మీటింగ్ అరేంజ్ చేశారు. 6 o'clockకి మాది అయిపోయిన తర్వాత 6 నుంచి మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్కి దేత్తడి, ఇంకా నెక్స్ట్ కాస్కో, తర్వాత మహాతల్లి, ఇట్లా వీళ్ళందరూ వచ్చారనమాట. రంగమ్మ, ఆమె పేరేంటి, గంగవ్వ, వీళ్ళందరూ వచ్చారనమాట. సో వాళ్ళతో కూడా సెల్ఫీస్ దిగాము. అవన్నీ ఆ ఫొటోస్ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ టెక్ ఛానల్స్ వాళ్ళు కూడా వచ్చారండి. ప్రసాద్ గారు, ఇంకా హఫీజ్ గారు, వాళ్ళతో కూడా మీట్ అయ్యాము. సో వీళ్ళందరినీ ఒకే చోట చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. ఈసారి నెక్స్ట్ టైం ఎన్నిసార్లు మీటింగ్ జరిగినా సరే కంపల్సరీగా వెళ్తాను. వాళ్ళందరితో కొంచెం పరిచయాలు అవి పెంచుకుంటాను. వర్క్షాప్ అంతా అయిపోయిన తర్వాత బయటికి వచ్చేసే ముందు మాకు ట్రైపాడ్స్ ఇచ్చారండి. వచ్చిన వాళ్ళందరికీ కూడా చిన్న మినీ ట్రైపాడ్స్ అనమాట. సో ఈ ట్రైపాడ్స్ ఇచ్చారు యూట్యూబ్ వాళ్ళ తరపు నుంచి, చిన్న రిటర్న్ గిఫ్ట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు వర్క్షాప్ అనేది ఎలా జరిగింది, అక్కడ మన ఛానల్ని గ్రోత్ చేసుకోవడం కోసం వాళ్ళు ఏమేమి టిప్స్ ఇచ్చారు అనేది మీతో షేర్ చేసుకుంటాను. అంతేకాకుండా నాతో పాటు వచ్చిన యూట్యూబర్స్తో దిగిన ఫొటోస్ని, వీడియో క్లిప్స్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది హైదరాబాద్లో గూగుల్ ఆఫీస్ అండి. కొండాపూర్ ఏరియాలో మెయిన్ ఆఫీస్ అనమాట. సౌత్ ఇండియాలోనే మెయిన్ గూగుల్ ఆఫీస్ ఇది. సో గూగుల్ ఆఫీస్కి మేము 2 o'clockకి రీచ్ అయ్యామండి. ఇది గూగుల్ ఆఫీస్ ఎంట్రన్స్ అనమాట. లోపలికి వెళ్తే మాకు తెలుగు డే సందర్భంగా ఈ వర్క్షాప్ కండక్ట్ చేశారని చెప్పాను కదా. సో అది సపరేట్గా ఉంది, ఒక సైడ్కి ఆ బ్లాక్ అంతా ఉందన్నమాట. అక్కడికి మేము వెళ్ళాము. వెళ్ళగానే ఎంట్రన్స్లో మాకు ఐడి కార్డ్స్ ఇచ్చారు. అలాగే బుక్, ఏదన్నా మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోవడానికి పెన్ కూడా ఇచ్చారనమాట. అక్కడ నేను అవి తీసుకుని వెయిట్ చేస్తున్నప్పుడు నాకు మన తెలుగు యూట్యూబర్స్ కొంతమంది పరిచయం అయ్యారండి. ఇది లోపల రూమ్ అనమాట, ఆడిటోరియం. ఇక్కడే మాకు కూర్చోబెట్టి మీటింగ్ అంతా కూడా ఏర్పాటు చేశారు. సో నేను 2 o'clockకి వెళ్ళగానే అక్కడ ఎవ్వరూ లేరండి. నేను ఒక్కదానే వచ్చానేమో అని కొంచెం టెన్స్ ఫీల్ అయ్యాను. కానీ నెక్స్ట్ నెమ్మదిగా అందరూ రావడం స్టార్ట్ అయ్యారు. మాధురి గారు క్రేజీ రెసిపీస్, శ్రావణి కిచెన్, అమ్మ చేతి వంట. సో మీటింగ్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. ఫస్ట్ గ్రాండ్ పా కిచెన్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది చెప్పారనమాట. అంతేకాకుండా అనలిటిక్స్ గురించి, కమ్యూనికేషన్ అంటే వ్యూవర్స్తో కమ్యూనికేట్ ఎలాగవ్వాలి అనేది చెప్పారు. వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన వాటిలో మనకి యూజ్ అయ్యే విషయం ఏంటంటే చిన్నగా చెప్పేస్తాను. ఫస్ట్ ఇంప్రెషన్స్ అంటే మనం వీడియో పోస్ట్ చేసిన తర్వాత టైటిల్ అనేది కరెక్ట్గా కీవర్డ్స్కి తగ్గట్టు కరెక్ట్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం ట్యాగ్స్ అనేది పర్ఫెక్ట్గా వేసుకుంటే సెర్చ్ చేసినప్పుడు మన వీడియో అనేది టాప్ లిస్ట్లో కనబడేటట్టు, ఇంప్రెషన్స్ ఎక్కువ వచ్చేటట్టు చూసుకోవాలంట. నెక్స్ట్ వచ్చేసి క్లిక్ చేయటం, అంటే ఇంప్రెషన్స్ పడిన తర్వాత థంబ్నెయిల్ చూసి ఎంతమంది క్లిక్ చేస్తున్నారు అనేది కౌంట్ అవుతుంది.
నెక్స్ట్ తర్వాత ఓపెన్ చేసి ఎంతసేపు చూస్తున్నారు, అంటే మన వీడియో కంప్లీట్గా చూస్తున్నారా లేదా, ఎక్కువసేపు చూస్తున్నారా, ఎంగేజ్ అవుతున్నారా లేదా అనేది కౌంట్లోకి వస్తుంది అనమాట. సో ఇలా కొన్ని టిప్స్ ఇచ్చారండి. ఆ తర్వాత ఈటీవీ ప్రోగ్రామ్ నుంచి ఒక కెమెరామెన్ అలాగే ప్రొడ్యూసర్ గారు వచ్చారు. వాళ్ళు మనకి కుకింగ్ చేసేటప్పుడు వీడియోస్ ఎలా షూట్ చేయాలి, లైటింగ్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఎలాంటి కెమెరాస్ యూస్ చేయాలి, పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్గా ఎలా చేసుకోవాలి అని కొన్ని టిప్స్ ఇచ్చారు. సో ఇలా మీటింగ్ అంతా అయిపోయేసరికి దాదాపు మాకు 5:36 అయిపోయిందండి. ఆ తర్వాత మేము కొంతసేపు అందరితో కలిసి మాట్లాడుకున్నాం అనమాట. నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాము, చక్కగా అందరితో కమ్యూనికేట్ అయ్యాము. కొంతమంది పెద్ద సెలబ్రిటీస్, అంటే యూట్యూబ్ సెలబ్రిటీస్ ఉంటారు కదా, సో వాళ్ళకి మీటింగ్ అంటే వర్క్షాప్ కండక్ట్ చేశారు. సో కాస్కోలో నిఖిల్ ఉంటాడు, తను నెక్స్ట్ మహాతల్లి, జాహ్నవి, ఇంకా గంగవ్వ, ఇట్లా చాలామంది వచ్చారనమాట. వాళ్ళతో కూడా కొన్ని సెల్ఫీస్ తీసుకున్నాము. లాస్ట్లో ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నామండి. సో ఈ చిన్న వీడియోని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. నేను షూట్ చేసిన చిన్న క్లిప్పింగ్స్ అన్నీ కూడా జాయిన్ చేసి మీకు వీడియో కింద షూట్ చేసి నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియోని ఒక చిన్న వ్లాగ్ లాగా మీకు అప్లోడ్ చేసి చూపిస్తున్నాను. సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ అయిపోతుందండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటాను. అంతవరకు కీప్ వాచింగ్ అమ్మ చేతి వంట.